ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కంటెంట్ క్రియేషన్ అంటే ఒక ప్యాషన్ లాగా చేంజ్ చేసుకుంటున్నారు. అండ్ దాంట్లోనే కెరియర్ కూడా చూసుకుంటున్నారు. కానీ మనం ఎప్పుడైనా సరే కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసే ముందు అసలు ముఖ్యంగా మనం చూడాల్సిన కొన్ని పాయింట్స్ నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎప్పుడు కూడా యూట్యూబ్ మనం స్టార్ట్ చేసే ముందు ఓన్లీ యూట్యూబ్‌లోనే సక్సెస్ అవ్వాలి అని ఒకే గోల్ పెట్టుకుంటే అది మనకి ఎప్పుడు మంచిది కాదు. మనం సైమల్టేనియస్‌గా ఏదైనా సరే ఇప్పుడు కరెంట్ వర్క్ ఏదైనా సరే ఒక ఆఫీస్‌లో వర్క్ చేయడం గానీ, ఏదైనా ఒక జాబ్ చేస్తుంటే ఆ జాబ్ కంటిన్యూ చేస్తూ అంటే పార్ట్ టైమ్‌గా అది కొంత టైమ్ ఇచ్చేసి స్టార్ట్ చేయాలి. అంటే మళ్ళీ 100% టైమ్ ఇస్తేనే వస్తది అంటే మీరెప్పుడు కూడా జాబ్స్ మానేసి యూట్యూబ్‌లోకి రాకూడదు. ఎందుకంటే ఇది మానిటైజేషన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అండ్ మనీ కూడా జనరేట్ చేయడానికి చాలా టైం పడుతుంది. కొంతమంది ఏం చేస్తుంటారంటే వాళ్ళు చేస్తున్న జాబ్స్ వదిలేసి మంచి కెమెరా అండ్ లేదంటే కాస్ట్‌లీ ఐఫోన్ లాంటిది ఇలాంటివి కొనుక్కొని లోన్స్ ఈఎంఐ తీసుకొని ఈ విధంగా స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే ఒక కారణం వల్ల వాళ్ళు వ్యూస్ రాకపోవడం వల్ల లేదంటే వాళ్ళకి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల వాళ్ళేంటంటే మధ్యలోనే అంటే డిసప్పాయింట్ అవుతారు. అంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నా సరే ఆ టైంకి ఆ సిట్యుయేషన్‌కి వాళ్ళు నెగెటివ్ థాట్‌లోకెళ్ళి వాళ్ళిచ్చే 100% ఎఫర్ట్ కూడా ఇవ్వలేరు. అలాంటప్పుడు ఏమవుతుందంటే చాలా సఫర్ అవ్వాల్సొస్తుంది. సో, అందుకనే ఎప్పుడు కూడా సరే మీరు కరెంట్ జాబ్‌లో మీరెక్కడైతే ఉన్నారో దానికి ఆ జాబ్ చేస్తూనే కంటెంట్ క్రియేషన్ ఒక సైడ్ కొంత పార్ట్ టైమ్ లాగా స్టార్ట్ చేయాలి. దాంట్లో ఈ పాలిసీస్ గానీ, లేదంటే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కాపీరైట్ యాక్ట్, ఫెయిర్ యూజ్ యాక్ట్ అండ్ ఏ విధంగా పెట్టాలి, అండ్ దానికి ఎడిటింగ్ ఎలా నేర్చుకోవాలి అన్నది మనం జాబ్‌లో ఉంటుండగానే ఇవన్నీ నేర్చుకోవాలి. తర్వాత కంప్లీట్‌గా మన ఛానెల్ గనక మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఓకే. ఇంకా మనీ మనకి బానే జనరేట్ అవుతుంది అన్న పక్షంలోనే మీరు జాబ్ గాని ఏదైనా సరే రిజైన్ చేసి కంప్లీట్‌గా 100% ఫోకస్ పెడితే బావుంటది. రోజుల్లో చాలామంది కంటెంట్ క్రియేటర్స్ స్టార్ట్ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళకి సరైన నాలెడ్జ్ లేక అండ్ గైడెన్స్, మెంటర్ లేక వాళ్ళు చాలా ఇబ్బంది పడి మధ్యలోనే విడిచిపెట్టేస్తున్నారు. అయితే మేమేంటంటే పెయిడ్ సర్విస్ చేస్తున్నాం. మాదైతే టీమ్ ఉంది. ముగ్గురు బ్రదర్స్ ఇప్పటి వరకు వితిన్ 2 మంత్స్‌లో మీలాంటి చిన్న చిన్న క్రియేటర్స్‌కి 200+ యూట్యూబ్ ఛానెల్స్ మానిటైజేషన్ అయ్యి వాళ్ళు మనీ కూడా జనరేట్ చేసి ఎర్నింగ్ చేస్తున్నారు. సో, మీకు కూడా అలాంటి గైడెన్స్ కావాలి లేదనుకుంటే మా దగ్గర పెయిడ్ సర్విస్ చేసుకోవాలి అనుకుంటే గనక ఇప్పుడే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కైతే వాట్సాప్ చేయండి. మేమైతే స్క్రాచ్ నుంచి టిల్ మానిటైజేషన్ వరకు మా జర్నీలో మా ఛానెల్స్ కూడా ఉన్నాయి. మీరు చెక్ చేయొచ్చు. స్క్రీన్‌లో ఇస్తున్నాను. అండ్ అదే విధంగా ఇప్పటివరకు మేము ఎన్ని ఛానెల్స్ చేసామో అవి కూడా స్క్రీన్‌లో ఇస్తున్నాను. మీరు చెక్ చేసి మీకు ఓకే అనిపిస్తే వాట్సాప్ నంబర్‌కి వాట్సాప్ చేయండి. డిస్క్రిప్షన్ ఎలా ఉంటుంది, మేము ఏ విధంగా నేర్పిస్తాము ప్రతీదీ కూడా మేము వాట్సాప్‌లో మీతో కనెక్ట్ అవుతాం. టైం వేస్ట్ చేయకండి. టైమ్ ఈజ్ మనీ.